అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ విల్మోర్ విజయవంతంగా భూమిని చేరడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వారి ప్రయాణంలో ఎదుర్కొన్న సమస్యలపై మరిన్ని వివరాలు షార్ డైరెక్టర్ శేషగిరిరావుతో ఈటీవీ ప్రతినిధి రమ్య ముఖాముఖి. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 3:27 భూమిపైకి క్రూ డ్రాగన్ చేరుకుంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు షార్ మాజీ డైరెక్టర్ శేషగిరిరావు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ప్రయాణం చూసినట్లయితే కనుక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అంటే వీళ్ళు ఎంత సురక్షితంగా వస్తారు ఏంటి అనేది. సో ఈ ప్రయాణం గురించి ఏం చెప్పొచ్చు? అంటే ఇంత సురక్షితంగా దిగుతుంది అని ముందే అనుకున్నప్పటికీ ఎందుకని కొంత ఆందోళన ఉందంటారు? ముఖ్యంగా సునీత విలియమ్స్ను మన అందరం కలిసి భూమి మీదకి ఆహ్వానం పలుకుదాం. ఇది ఒక గొప్ప సాంకేతిక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. కోట్లాది భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మానవులు ఈ ఉత్కంఠతో ఎదురు చూసిన ఉద్విగ్నమైన క్షణాలు ఇవి. ఒక్కసారి స్ప్లాష్ డౌన్ అవ్వంగానే అందరూ చప్పట్లు కొట్టి కేరింతలలో మునిగిపోయారంటూ ఎటువంటి సందేహం లేదు. కొంత సందేహం ఉన్నా ఎలా తీసుకువస్తారు, స్టార్ లైనర్లో ఉన్న సమస్యలేంటి, ఒకవేళ అందులో సమస్యలుంటే ఈ క్రూ 9 డ్రాగన్లో అటువంటి సమస్యలు రావని ఎలా నిర్దేశిస్తారు, ఎలా అనుకోవచ్చు అని అందరికీ ఆందోళనగా ఉంది. ఈ క్రూ 9 మాడ్యూల్, డ్రాగన్ క్రూ 9 మాడ్యూల్ అనేది స్పేస్ ఎక్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చేశారంటే దీన్ని పర్ఫెక్ట్గా తయారు చేశారు. పర్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది అంటే ఇది క్రూ 9 మాడ్యూల్ని 49 సార్లు ప్రయోగించారనమాట. ఒకసారి 2 సార్లు కాదు. అదే స్టార్ లైనర్ కనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని 2 సార్లు ప్రయోగించారు. ఒకసారి ఆర్బిట్ దాకా వెళ్ళి తిరిగి వచ్చింది, రెండవసారి అనుసంధానమై మానవులు లేకుండా తిరిగి వచ్చింది, మూడవసారి ప్రథమంగా సునీత విలియమ్స్ని విల్మోర్ని తీసుకుని స్టార్ మాడ్యూల్, స్టార్ లైనర్ అనే దాన్ని ఏ విధంగా పనిచేస్తుంది, మానవులను తీసుకెళ్ళి తీసుకురావటానికి అనే టెస్ట్ చేయటానికి ఉపయోగించిందనమాట. అందువలన దానికి అనుభవం తక్కువ. ఈ సాంకేతికంగా ఏర్పడిన లోపాలు ఈ డ్రాగన్లో ఉండటానికి అవకాశం లేదు. దీన్ని 49 సార్లు ప్రయోగించున్నారు అంతకుముందు. ఆ 49 సార్లు 44 సార్లు అనుసంధానం చేసున్నారు. అనుసంధానం చేయటమే కాదు, తీసుకెళ్లిన మానవులందరినీ, వ్యోమగాముల్ని దిగ్విజయంగా భూమి మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత దాన్ని రీఫర్బిష్ చేసి, అంటే దాన్ని యొక్క దిగిన తర్వాత అన్ని రకాలుగా దాన్ని పరీక్షించి దానికి సురక్షితమైన పరికరాలన్నీ బాగా ఉన్నాయో లేదో చూసుకుని దాదాపు 29 సార్లు మరొకసారి ప్రయోగించారు. అటువంటి చరిత్ర గల వాహనం ఇది. అటువంటి చరిత్ర గల వాహనము తర్వాత స్టార్ లైనర్లో ఉన్నటువంటి వ్యవస్థలు, ఈ క్రూ 9 మాడ్యూల్లో ఉన్న వ్యవస్థలు వేరే వ్యవస్థలు కాబట్టి ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా టెస్ట్ చేయబడి అనేక సార్లు ప్రయోగించి ఉన్నారు. కాబట్టి ఎటువంటి సమస్యలు లేకుండా సునీత విలియమ్స్ని తీసుకురావడానికి వీలైందని మనం చెప్పుకోవచ్చు. సరే, అయితే ఏదైతే వీళ్ళు మొదట వెళ్ళినటువంటి స్టార్ లైనర్ ఉందో అది కూడా సురక్షితంగానే వెనక్కి వచ్చింది. దాంట్లో ఏదైతే హీలియం లీకేజ్కి సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయో వాటిని క్లియర్ చేసిన తర్వాతే తిరిగి భూమిపైకి వచ్చింది. అయితే ఎందుకని వ్యోమగాములను తీసుకురావడానికి ఆలోచించడం జరిగింది? ఇప్పుడు మానవ సహిత ప్రయోగాలు చేయాలి అంటే దాన్ని రిలయబిలిటీ ఎంత ఉండాలి అని మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు, ఎవరైనా ఒక మానవుడు విమానాల్లో ప్రయాణం చేసినప్పుడు ఎంత రిలయబిలిటీ ఉండాలో ఈ స్పేస్ యాక్టివిటీస్లో కూడా మానవ సహిత ప్రయోగాలు చేసినప్పుడు అంత రిలయబిలిటీ ఉండాలి. దాంట్లో ఉన్న వ్యవస్థలన్నిటికీ ఒక రిలయబిలిటీ నంబర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ప్రయోగానికి ముందు స్టార్ లైనర్ రిలయబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అనుకున్న విధంగా ఉంది. ఈ అనుకున్న విధంగా ఉందనేది ఎలా చూస్తారు అంటే దాంట్లో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు ఎటువంటి సమస్య తలెత్తకుండా ఎన్ని గంటల పాటు, ఎన్ని రోజుల పాటు నిరంతరంగా పనిచేయగలదు అనేది ఒక ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేట్ చేసి రిలయబిలిటీని నిర్ణయిస్తారు.
స్టార్ లైనర్ అనుసంధానం అయిన తర్వాత ఆ ఉన్న 24 మైక్రో మైనర్ థ్రస్టర్స్లో దాదాపు 7 థ్రస్టర్స్ వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాగే హీలియం లైన్స్ లీక్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? తీసుకువెళ్ళిన 2-3 రోజుల్లోనే 7 వ్యవస్థలకి సమస్య ఏర్పడింది. అప్పుడు దానికి మనకున్నట్టు భద్రతా ప్రమాణాల ప్రకారం రిలయబిలిటీ నంబర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది మానవుల్ని తీసుకురావడానికి అనుగుణంగా లేదనమాట. అందువలన నాసా వాళ్ళు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదు కాబట్టి తీసుకువచ్చేప్పుడు ఏదైనా సమస్య కనుక ఏర్పడితే అది తీరని సమస్య అవుతుంది, కాబట్టి అది రిపేర్ చేయలేని సమస్య అవుతుంది. కాబట్టి ఈ మానవుల్ని అంటే సునీతా విలియమ్స్ని విల్మోర్ని తీసుకురావడానికి సాహసించలేదు. ఎందుకంటే రిలయబిలిటీ అసెస్మెంట్లో ఈ యొక్క పరికరం అంటే స్టార్ లైనర్కి ఆ రిలయబిలిటీ ఇండెక్స్ అనుకున్నంత నంబర్ రాలేదు. అయితే ఈరోజు ఏదైతే క్రూ డ్రాగన్ ల్యాండ్ అయిందో ఈ స్ప్లాష్ అయిన టైంలో వాతావరణం ఎంతవరకు అనుకూలంగా ఉందండి? వీళ్ళు మాట్లాడిన ప్రకారం చూసినట్లయితే నాసా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఎలాంటి ఇబ్బంది కలగలేదని. అయితే ఫ్లోరిడా తీరాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? అండ్ వాతావరణ పరిస్థితులు ఎలాంటివి ఇలా అంటే స్ప్లాష్ అవ్వడానికి అనుకూలిస్తాయంటారు? వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా గమనించేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వీస్తున్న గాలులు. ఉదాహరణకి ఎవరైనా సరే రాకెట్ ప్రయోగం చేసేప్పుడు కూడా ఆ స్ట్రక్చర్స్ ఎంత గాలికి నిలబడగలవు. ఈ గాలి మనందరం అనుకోవచ్చు ఎంత స్పీడ్తో భూమి మీద గాలులు వీస్తాయంటే దాదాపు 20 మీటర్స్ పర్ సెకండ్, 10 మీటర్స్ పర్ సెకండ్ అయితే 36 కిలోమీటర్స్ పర్ అవర్. సాధారణంగా అన్ని రాకెట్లు ప్రయోగించే ముందు 20 మీటర్లు పర్ సెకండ్ అంటే దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల గంట వేగాన్ని తట్టుకోగలదు. దిగేప్పుడు కూడా ఈ యొక్క క్యాప్సుల్కి అంత వేగం తట్టుకుంటుంది, కానీ ఈ గాలి వేగానికి డ్రిఫ్ట్ అవుతుందన్నమాట. పారాచూట్లు డ్రిఫ్ట్ అవుతాయి, దాంతోపాటు క్యాప్సుల్ కూడా డ్రిఫ్ట్ అవుతుంది. అందువలన ఒకటి గాలి వేగము, రెండోది క్లౌడ్ కవరేజ్ అంటాం మనం, క్లౌడ్ కవరేజ్. మూడోది సముద్ర ఉపరితలం మీద ఈ యొక్క కెరటాలు ఎంత ఎత్తున ఉన్నాయి. ఈ 3 అత్యవసరమని. దానితో పాటు ఈ వర్షం లేకుండా ఉండాలి. ఆ తర్వాత ఆ దిగిన 2-3 గంటల్లో వాతావరణం అనుకున్నట్టుగా ఉండాలి. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఇంకా కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు కానీ వాయిదా పడేటైతే రాబోయే గంటల్లో కూడా వాతావరణం ఎలా ఉంటుందో అనేది ముందు న్యూమరికల్ మోడల్స్ ద్వారా ప్రిడిక్షన్ చేసి ఆ వాతావరణం బాగుంది అన్నప్పుడే ఈ యొక్క భూ వాతావరణంలో తీసుకురావడానికి అనువుగా టైం టేబుల్ని నిర్ధారిస్తారు. సరే, అయితే రోదసి నుంచి భూవాతంలో ప్రవేశించేటప్పుడు స్పీడ్ని క్రమక్రమంగా తగ్గిస్తూ ఉంటారు. అయితే ఈ స్పీడ్ రిడక్షన్ అనేది ఈ ప్రక్రియ అసలు ఎలా జరుగుతుంది? ఎంత వేగంతో ఈ స్ప్లాష్ అనేది జరుగుతుంది? మొదట ఏదైతే ఈ క్రూ డ్రాగన్ ప్రారంభమైందో అప్పుడు ఎంత స్పీడ్తో ఉంటుంది? ఈ స్ప్లాష్ అయ్యేటప్పుడు ఎంత స్పీడ్తో ఉంటుంది? ఈ క్రూ డ్రాగన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో అనుసంధానం అయినప్పుడు 419 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. 7.6 కిలోమీటర్ల సెకండ్కి వేగంతో ప్రయాణిస్తుంటుంది. 7.6 కిలోమీటర్ల సెకండ్ కంటే దాదాపు 28,000 కిలోమీటర్లు గంటకి. ఆ 28,000 కిలోమీటర్లతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ క్రూ మాడ్యూల్ని నెమ్మదిగా విడిచిపెట్టేటి చేస్తారనమాట. నెమ్మదిగా విడిచిపెట్టినప్పుడు ఈ క్రూ మాడ్యూలు ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను ఒకదాని వెనక కొద్ది కిలోమీటర్లు ప్రయాణిస్తాయి అన్నమాట. వాటి మధ్య వెడం టెన్స్ ఆఫ్ మీటర్స్ 5 ఆఫ్ మీటర్స్ పెరుగుతూ వస్తుంది. వీళ్ళు ఈ రెండు కొలిషన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరగా లేవు అనుకున్నప్పుడు ఈ డ్రాగన్లో ఉన్నటువంటి థ్రస్టర్స్ని ఫైర్ చేసి కొంచెం ఆల్టిట్యూడ్ తగ్గించుకుంటూ ఆర్బిట్ని తగ్గిస్తారనమాట. క్రూ మాడ్యూల్ యొక్క ఆర్బిట్ని తగ్గించుకుంటూ వస్తారు. ఆ తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత దాదాపు 10 నుంచి 12 గంటల వరకు ఈ తనదైన ఆర్బిట్లో ఈ తగ్గించిన ఆర్బిట్లో క్రమక్రమేణా తగ్గించుకుంటూ ఎత్తు తగ్గించుకుంటూ స్పైరల్ రూపంలో అంటే ఒక ఆర్బిట్కి ఆ తర్వాత రెండో ఆర్బిట్కి భూమి చుట్టూ మనం అనుకున్నాం గంటన్నరలో భూమితో ఒక ప్రదక్షిణం అయిపోతుంది. కానీ మీరు చూసినట్టయితే 18వ తారీఖున
ఉదయం 10:30 గంటలకే విడిపడింది. ఆ తర్వాత 19వ తారీఖున ల్యాండ్ అయ్యేసరికి భారత కాలమాన ప్రకారం దాదాపు 3 గంటల 27 నిమిషాలు అయింది. ఈ భూ వాతావరణంలో ఎంటర్ అయింది 1 గంట ముందు, 2 గంటల 17 నిమిషాలు ఆ ప్రాంతంలో. మరి అప్పుడు దాకా భూమి చుట్టూతో తిరుగుతూనే ఉంది కాబట్టి ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి గమనించినట్టయితే మనం ఈ భూమికి ఒక ప్రదక్షిణం చేయటానికి 40,000 కిలోమీటర్లు. మరి ఈ 40,000 కిలోమీటర్లు గంటన్నర పడితే రోజుకు 16 ఆర్బిట్స్ చేస్తుంది. దాదాపు 10 గంటలు భూమి చుట్టూతో ప్రదక్షిణాలు చేసింది అంటే 10 నుంచి 12 గంటలకు 10 ఆర్బిట్స్ డెఫినెట్గా చేసి ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆర్బిట్కి 40,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 10 ఆర్బిట్లకి భూ వాతావరణానికి ఎంటర్ అయ్యే లోపు దాదాపు 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటుంది. ఇది 4 లక్షలు అంటే సామాన్యమైన దూరం కాదు. భూమికి చంద్రుడికి మధ్య అంత దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు క్రమేణా ఎత్తు తగ్గించుకుంటూ స్పైరల్గా ఎత్తు తగ్గించుకుంటూ వస్తుంది. ఎత్తు తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత 350 కిలోమీటర్లు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎత్తు అక్కడ దాదాపు 24,000 కిలోమీటర్ల గంటకు వేగం ఉంటుంది. ఆ వేగం ఉన్నప్పుడు భూమి ఆకర్షణ శక్తి లోనవుతుంది కాబట్టి భూ వాతావరణంలో ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ వేగంతో ఎంటర్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండి ఎక్కువ ఉష్ణం జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి థ్రస్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో థ్రస్టర్స్ని ఉపయోగించి 15 నిమిషాల పాటు ఈ థ్రస్టర్స్ను ప్రయోగించి ఆ ద్వారా ఏర్పడిన పీడనం ద్వారా ఈ 24,000 కిలోమీటర్ల గంటకు అనుకున్న దాన్ని 560 కిలోమీటర్లకు తగ్గిస్తారు. అది 15 నిమిషాల పాటు జరుగుతుంది. ఈ 560 కిలోమీటర్ల గంట వేగం అప్పుడు దాదాపు 5.5 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చేస్తుంది అనమాట. ఈ 5.5 కిలోమీటర్లకు ఎత్తు వచ్చినప్పుడు 115 కిలోమీటర్ల ఎత్తు దగ్గర నుంచి ఈ 5.5 కిలోమీటర్లకు ఎత్తు వరకు వచ్చినప్పుడు భూ వాతావరణం రాపిడి వలన ఈ యొక్క క్యాప్సూల్ చుట్టూత ఉష్ణోగ్రత 1600 నుంచి 1900 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఏర్పడుతుంది. అంటే ఒక ప్లాస్మా మ్యాటర్ లాగా ఏర్పడుతుంది. ఆ టైంలో భూమికి ఉన్న సంకేతాలు కూడా తెగిపోతాయి. అంటే కమ్యూనికేషన్ కూడా మనకి లోపం ఏర్పడుతుంది. అది దాదాపు 5 నుంచి 7 నిమిషాల పాటు ఉంటుంది. ఎప్పుడైతే 5.5 కిలోమీటర్లు వేగం 500 కిలోమీటర్లు పర్ అవర్ ఉందో అక్కడ 2 డ్రోగ్ పారాచూట్లు తెచ్చుకుంటాయి. అప్పుడే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పనిచేయటం మొదలవుతుంది. ఆ 2 డ్రోగ్ పారాచూట్లు తెరుచుకున్న తర్వాత క్రమేణగా 5.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది 1.8 కిలోమీటర్ల ఎత్తుకు వస్తుందన్నమాట. ఆ ఎత్తుకు వచ్చినప్పుడు వేగం కూడా 190 కిలోమీటర్ల గంటకి తగ్గిపోతుంది. అప్పుడు ఈ 2 డ్రోగ్ పారాచూట్లు విడిపోయి మెయిన్ పారాచూట్లు 4 ఉంటాయి. ఆ 4 విచ్చుకుంటాయి. ఆ 4 190 కిలోమీటర్ల గంటకు ఉన్న వేగాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఈ హైట్ను కూడా 1.8 కిలోమీటర్స్ నుంచి దాదాపు 50 మీటర్లు 20 మీటర్ల దాకా తీసుకొచ్చి దీని వేగాన్ని 25 కిలోమీటర్ల గంటకు తగ్గిస్తుంది అనమాట. 25 కిలోమీటర్లు అంటే దాదాపు 6 నుంచి 7 మీటర్లు సెకండ్కి వేగం, అంత తక్కువ వేగానికి తీసుకొస్తుంది. ఆ వేగంతో వచ్చిన తర్వాత దాదాపు 4 మీటర్లు 5 మీటర్లు పర్ సెకండ్ వేగం ఉన్నప్పుడు క్యాప్సూల్ భూమి మీద స్ప్లాష్ అవుతుంది. ఆ 4 పారాచూట్లు కూడా అది సపరేట్ అయిపోయి వేరే చోట ఫ్లై అయి పడిపోతుంది. వీటిని రికవర్ చేయటానికి క్యాప్సూల్ రికవర్ చేయటానికి ఈ దగ్గరలో ఉన్నటువంటి స్పీడ్ బోట్స్ ఒక అరగంట లోపు 20 నిమిషాల నుంచి అరగంట లోపు దాని దగ్గరకు చేరుకుంటాయి. చేరుకున్న తర్వాత ఇందాక మనం అనుకున్నాం కదా, భూ వాతావరణానికి ప్రవేశించే ముందు రాకెట్ థ్రస్టర్స్ని ఉపయోగిస్తారు వేగం తగ్గించడానికి, ఎత్తు తగ్గించడానికి. అలా ప్రయోగించినప్పుడు దానికి సంబంధించిన ప్రొపల్షన్ కంటామినేషన్ పైన ఉంటుంది. ఆ ప్రొపల్షన్ కంటామినేషన్ లేకుండా ఎగ్జామిన్ చేసిన తర్వాత స్పీడ్ బోట్లో వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని టవ్ చేసుకుంటూ అంటే ఈడ్చుకుంటూ తీసుకురావాలి మోకులు కట్టి. ఆ తీసుకురావటానికి వర్టికల్గా ఉండాలన్నమాట. ఎప్పుడైతే సముద్ర ఉపరితలం మీద దిగిందో కొంత మునుగుతూ పైకి లేగుస్తూ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. కానీ మనం టోవింగ్ చేసేప్పుడు అంటే ఈడ్చుకుని వచ్చేప్పుడు అది నిలకడగా ఉండటానికి అవకాశం తక్కువ. అందువల్ల దాని చుట్టూత ఫ్లోటింగ్ ప్యాడ్స్ పెడతారు. ఎప్పుడైతే స్పీడ్ బోట్తో దగ్గరికి వెళ్ళారో ఈ క్రూ మాడ్యూల్కి ఫ్లోటింగ్ ప్యాడ్స్ పెడతారు 4 దిశలా. ఆ పెట్టినప్పుడు ఆ ఫ్లోటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి అది వర్టికల్గా ఉంటుంది భూ వాతావరణం సముద్ర ఉపరితలం మీద, భూ వాతావరణం మీద. అప్పుడు మోకులు కట్టి అవి
టౌ చేసుకుంటూ అంటే ఈడ్చుకుంటూ మెయిన్ బార్జ్ అంటాం మనం, సముద్రం మీద తేలి ఆడే ఒక పెద్ద ప్లాట్ఫామ్, దాన్ని బార్జ్ అంటారు, అక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత దానికి క్రేన్ ద్వారా దానికంటూ ఒక ఫోమ్ సీట్ ఉంటుంది. ఆ కింద ఎంత డయామీటర్ ఉంటుందో ఆ డయామీటర్కి తగినంత ఫోమ్ సీట్ ఉంటుంది. మెల్లిగా క్రేన్స్తో ఎత్తి దాని మీద పెడతారు. ఇది అంతా దాదాపు ఒక గంట నుంచి గంటన్నర పడుతుంది అనమాట. ఈ లోపల కృత్రిమ వాతావరణం ఉంటుంది, తీసుకున్న ఆక్సిజన్ తీసుకోవడానికి సరిపడా ఉంటుంది, అంతా క్షేమంగా ఉంటారు లోపల. అది వచ్చిన తర్వాత దాని మీద పైన ఉన్నటువంటి డోరు తీయటానికి దానికి ఏర్పాట్లు చూసి దానికి ఒక మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారం డోర్ తీసి లోపలికి ఒక స్ట్రెచర్ తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని అంటై చేసి ఆ స్ట్రెచర్ మీద బయటికి తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక చైర్ ఉంటుంది, ప్రత్యేకమైన చైర్. ఆ చైర్ మీద కూర్చోబెట్టి ఒక ఐసోలేషన్ వార్డ్ అని ఉంటుంది. సో ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళందరికీ పరీక్షలు చేయడం జరుగుతుందన్నమాట. ఇంత ప్రక్రియ ఉంది. అంటే దాదాపు ఈ ఎత్తు తగ్గించడానికి రాకెట్లు థ్రస్టర్స్ ఉపయోగించిన దగ్గర నుంచి ఇక్కడ ఐసోలేషన్ వార్డుకు తరలించడానికి 2-3 గంటల సమయం పడుతుంది. సరే, అయితే ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళకంటూ ప్రత్యేకమైన చైర్స్ ఉంటాయి, అక్కడ కూర్చోబెట్టి ఆ తర్వాత ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తాను. అయితే సునీత విలియమ్స్ గారు చేసినటువంటి వీడియోస్లో చూసినట్లయితే కనుక అందులో ఏదైతే ఈ క్రూ డ్రాగన్ ఉందో దీంట్లో కూడా ఎవరికి వాళ్ళకి స్పెషల్గా సీటింగ్ ఉంటుందంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి, హైట్ వెయిట్ని బట్టి వీటిని డిజైన్ చేస్తారా? ఎందుకంటే నాసా కూడా చెప్పింది 2 సీట్లు వీళ్ళ కోసం ఖాళీగా ఉంచాము అని. దాని గురించి చెప్పండి. క్రూ 9 బయలుదేరేప్పుడు నిక్ అనే అతను, అలెగ్జాండర్ అతను ఇద్దరినే పంపించారు. మామూలుగా అయితే 4 వెళ్ళాలి. మిగతా 2 సీట్లు సునీత విలియమ్స్కి, విల్మోర్కి వదిలేశారు. ఆ 2 సీట్లు ప్రత్యేకంగా కాన్ఫిగర్ చేయాలి. మన ఒడ్డు పొడుగు అంటాం, శరీర ఆకృతి అంటాం. ఈ ఒడ్డు పొడుగుకి శరీర ఆకృతికి తగినట్టుగా ఉండాలి ఆ సీటు. ఆ తర్వాత స్పేస్ సూట్ వేసుకున్న తర్వాత లోపల ఆ కృత్రిమ వాతావరణం కల్పించడానికి ఎయిర్ కండిషనర్సు, ఆక్సిజను, ఆరోగ్య పరీక్షలకు ఉపయోగించే ఆ పరికరాల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఒక ఉంబిలికల్ కనెక్షన్ అంటే వైర్ కనెక్షన్ అన్నమాట. ఆ వైర్ కనెక్షన్లు అన్నీ ఏర్పాటు చేయాలి. వాటితో ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకి గ్లోవ్స్ ఇస్తారు. ఆ గ్లోవ్స్ ఇప్పుడు మనం టచ్ స్క్రీన్ అన్నప్పుడు, ఎప్పుడైతే టచ్ స్క్రీన్ మీరు ల్యాప్టాప్, మొబైల్ వాడతామో మీరు ఒక ఫింగర్ టచ్ చేయగానే ఏ ఐకన్ను టచ్ చేశారో ఆ ఐకన్ను దాన్ని వాడబడుతుందన్నమాట. అలాగే వాళ్ళ డిస్ప్లేలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పారామీటర్ని చెక్ చేయాలంటే ఫింగర్తో టచ్ చేయాలి. మరి గ్లోవ్స్ వేసుకున్నప్పుడు ఎలా టచ్ స్క్రీన్ మరి రియాక్ట్ అవుతుందంటే, మనం ఫింగర్తో ఎలా టచ్ చేస్తామో గ్లోవ్ వేసుకున్నప్పుడు కూడా ఆ ఫింగర్ టచ్కి ఎంత కెపాసిటెన్స్ ఉంటుందో ఆ గ్లోవ్ కూడా అంతే కెపాసిటెన్స్ ఉండేట్టు చూస్తారనమాట. తద్వారా ఏంటంటే మనం చేయితో స్క్రీన్తో ఒక ఫింగర్తో టచ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి టెస్ట్ చేసుకోవాలి. మనం అనుకోవటమే కాదు, టెస్ట్ చేసుకోవాలి. సరైన ఎయిర్ కండిషనింగ్ వెళ్తుందా, ఆరోగ్య పారామీటర్లు చూడటానికి వీలవుతుందా, వాళ్ళు డిస్ప్లే స్క్రీన్స్ చూడటానికి వీలవుతుందా, ఏదైనా అవసరమైనప్పుడు ఒక డిస్ప్లే నుంచి ఇంకో డిస్ప్లేని మార్చడానికి వీలవుతుందా, ఆ తర్వాత అవసరమైనప్పుడు వాళ్ళు ఏదైనా మరి ద్రవాలు వాటర్ కానీ ఏదైనా తీసుకోవడానికి వీలవుతుందా, ఇవన్నీ ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ఒక ప్రాక్టీస్ సెషన్. ఆ ప్రాక్టీస్ సెషన్ చేయటానికి మామూలుగా అయితే భూమి మీద చేస్తారు. కానీ విల్మోర్ కానీ సునీత విలియమ్స్ కానీ భూమి మీద నుంచి ఈ క్రూ 9లో రాలేదు. అక్కడ అనుసంధానం అయిన తర్వాత వాళ్ళకి ఏర్పాటు చేసిన సీట్లలో ఈ 9 నెలల పాటు చాలా సమయం ఉంది కాబట్టి ఇవన్నీ పరీక్షించుకుని, నిజంగా మాట్లాడితే సునీత విలియమ్స్కి అంతకుముందు వెళ్ళినప్పుడు ఒక స్పేర్ సూట్ ఉంది, కానీ విల్మోర్కి అసలు దానికి తగ్గ ఆ క్రూ మాడ్యూల్కి తగ్గ స్పేస్ సూట్ లేనేలేదు. ఆ తర్వాత రీసప్లైస్కి సపరేట్ వాహకాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రీసప్లైస్ తీసుకెళ్ళడానికి సపరేట్గా వాహనాలు ఉంటాయి అన్నమాట. తద్వారా ఈ యొక్క సప్లైస్ పంపించినప్పుడు ఈ సునీత విలియమ్స్తో పాటు విల్మోర్కి కూడా స్పేస్ సూట్లు కూడా పంపించారు. ఆ పంపించిన స్పేస్ సూట్ని టెస్ట్ చేసుకున్నారు, అంతా బాగుందని నిర్ధారణ అయింది. ఈ
ఎప్పుడైతే క్రూ9 నిర్ధారిత సమయం ఎన్నాళ్ళు ఉండాలో ఆ అన్నాళ్ళు డిసైడ్ చేశారో, అక్కడున్న శాస్త్ర పరిశోధనలన్నీ అయిపోయిన తర్వాత, ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత ఎంత అనుభవం వచ్చింది అంటే క్రూ మాడ్యూల్లో సునీతా విలియమ్స్కి విల్మోర్కి స్టార్ లైనర్లో ఎంత తర్ఫీదు పొందారో దీంట్లో కూడా అంత తర్ఫీదు పొందడానికి అవకాశం వచ్చిందనమాట. కాబట్టి ఆ ఫెమిలియారిటీ అనేది వాళ్ళకి ఏర్పడిపోయిందని మనం మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా ఫెమిలియారిటీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఆ సీట్లో కూర్చుని ప్రయాణించడానికి వీలైంది. అంతేకాదు సునీతా విలియమ్స్ అనే ఆవిడ ఒక అద్భుతమైన వ్యోమగామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె అనుసంధానం చేసే క్యాప్సూల్స్లో ప్రయాణించిందంటూ లేదు. ఆమె స్పేస్ షటిల్ డిస్కవరీలో వెళ్ళింది, సూయజ్ రష్యన్ వెహికల్లో వెళ్ళింది, మరి స్టార్ లైనర్లో వెళ్ళింది, మరి మనం చూసాము దిగి రావటానికి డ్రాగన్ క్రూ9లో వచ్చింది. ఇంత అనుభవం ఉంది ఆవిడ. కాబట్టి ఎటువంటి వాహనంలోనైనా తనకంటూ తాను ప్రత్యేకంగా నేర్చుకోవటానికి అంత నేర్పరిగల వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే సునీతా విలియమ్స్ గారు అంటే వారం రోజుల ప్రయాణానికి వెళ్ళి 9 నెలల పాటు అక్కడున్నప్పుడు భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన డిస్కషన్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు అని. కానీ మధ్య మధ్యలో తను భూమిపైన ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ చేసిన సందర్భంలో మేము ప్లాన్డ్గానే ప్రిపేర్డ్గానే ఉన్నాము, మాకు సరైన తర్ఫీదు ఉంది, మేము ఎలాంటి ఆందోళన చెందడం లేదు అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈరోజు బయటకు వచ్చినప్పుడు, క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా హాయ్ చెప్పారు, అందరినీ పలకరించారు. సో అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు అక్కడ ఇరుక్కుపోలేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. సో అక్కడ ఇన్ని నెలల పాటు ఉండడానికి ఈ మానసిక స్థైర్యం, దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే దీనికి కూడా తర్ఫీదు పొందుతూ ఉంటారా? అండ్ అక్కడున్నప్పుడు నిజంగా వ్యోమగాములు, ఎందుకంటే వారం రోజులు వెళ్లాల్సిన వాళ్ళు 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది, ఒత్తిడికి ఏమైనా లోనవుతుంటారు? ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ ప్రత్యేకత ఏంటంటే విల్మోర్కి కానీ సునీతా విలియమ్స్కి కానీ, సునీతా విలియమ్స్కి అప్పటికే 300 గంటలకు పైగా ఆమెకి అనుభవం ఉంది. విల్మోర్ రెండోసారి వెళ్ళారు, మొదటిసారి కాదు. విల్మోర్ కూడా రెండోసారి. మొట్టమొదటి 8 రోజులకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాయిదా పడుతుంది అనేది వాళ్ళు అనుసంధానం అయిన వెంటనే తెలిసింది వాళ్ళకి. అనుసంధానం అయిన తర్వాత ఏర్పడిన సమస్యల వలన లేటుగా తెలుసుకోవటం కాదు. అనుసంధానం జరిగేప్పుడే 1-2 థ్రస్టర్స్ మొరాయించటం కానీ, ఆ హీలియం లీక్ కానీ కొద్దిగా ఉన్నాయి. అందువల్ల అనుసంధాన ప్రక్రియలోనే దాదాపు లెటసే ఒక 40 నిమిషాలు పడుతుంది అనుకున్నప్పుడు అదనంగా ఒక 20 నిమిషాలు పట్టి అక్కడ అనుసంధానం చేయటానికి ఆ మేటింగ్ ప్రక్రియ అనేది ఏది ఉందో, అనుసంధాన ప్రక్రియ, అవన్నీ ఒకదానికొకటి ఆపోజిట్గా వచ్చి అనుసంధానం దిగ్విజయంగా చేయటానికి కొంత సమయం అదనంగా పట్టింది. అప్పుడే వారికి తెలుసు. దాంతోపాటు ఏంటంటే వీళ్ళకి ఎప్పుడూ మొట్టమొదటి ప్రయాణం కాబట్టి ఏదైనా సమస్యలు వస్తే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి అనేది ఎప్పుడూ ఉంటుంది. ఈ తలెత్తిన సమస్య అదృష్టవశాత్తు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరే అనుభవజ్ఞులు కాబట్టి ఆ తర్వాత మొదటి 2 రోజులు ఏదైనా ఒత్తిడికి లోనై ఉంటారేమో, కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ తర్వాత వాళ్ళ స్వానుభవం బట్టి ఈ 3 నెలలైనా 4 నెలలైనా చివరికి అది 9 నెలలు అయింది కాబట్టి క్రమేణా ఆ ఒత్తిడిలో నుంచి బయటకు వచ్చి రోజు మనకి నిర్వర్తించిన కార్యక్రమం ఏంటి అని ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆ ఒత్తిడిని అధిగమించి అక్కడ ఉండగలిగారని మనం చెప్పుకోవచ్చు. అదే క్రొత్తగా వెళ్ళిన వాళ్ళైతే ఆ ఒత్తిడి చాలా కష్టం. మొదటిసారి క్రొత్తగా అంటే మొదటిసారి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుంది, 2వ నెలలో ఏమవుతుంది, 3వ నెలలో ఏమవుతుంది, ఇంకా ఎప్పుడు నన్ను భూమి మీద తీసుకొస్తారు అనే ప్రశ్న వీళ్ళిద్దరికీ తక్కువ బాధిస్తుంది మిగతా వాళ్ళకన్నా. ఇవన్నీ కలిసి వచ్చిన విషయాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లాన్ బి, ప్లాన్ సిలో డెఫినెట్గా ఒకవేళ ఇలా గనక స్టార్ లైనర్ మొరాయిస్తే ఈ మరి సూయజ్ ద్వారా కానీ లేదా క్రూ డ్రాగన్ ద్వారా కానీ తీసుకురావడానికి ప్రణాళికలు ఉన్నట్టుగానే మనకు తెలిసింది. సరే, అయితే క్రూ డ్రాగన్ 9 వీళ్ళు వెనక్కి వచ్చారు. 10 వెళ్ళేంత వరకు కూడా డాకింగ్ ఇదంతా జరిగేంత వరకు కూడా వీళ్ళు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుందో
అక్కడ జరిగేటటువంటి పరిశోధనలకు సంబంధించి ఈ ఎవరైతే శాస్త్రవేత్తలు ఉంటారో వాళ్ళు అక్కడ కొంతకాలం ఉండాల్సి, అంటే ఇంకో టీం వచ్చేంత వరకు వీళ్ళని ఉంచేందుకే ఎక్కువ సమయం ఉంచుతారు. ఏంటి అసలు అక్కడ ప్రక్రియ? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మాన్యువల్ ఆఫ్ ఆపరేషన్స్ అని ఉంటాయి. అంటే వ్యోమగాములు వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు, ఇటువంటి శాస్త్ర పరిశోధనలు చేస్తారు. శాస్త్ర పరిశోధనలు మనకు సమగ్రమైన రిజల్ట్ వచ్చే వరకు ఎన్నాళ్ళు ఉండాలి అనేది ముందే నిర్ణయిస్తారు. దానితో పాటు ఈ వ్యోమగాములకు కానీ క్యాప్సులకు కానీ చిన్న చిన్న ఎమర్జెన్సీలు కానీ లేదా రిపేర్లు కానీ వస్తే ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనేది కూడా వాళ్ళు ముందే తర్ఫీదు అవుతారనమాట. ఇలా తర్ఫీదు అయినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి క్యాప్సూలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అనుసంధానం అవటానికి భూమి మీద బయలుదేరినప్పుడే ఎన్ని నెలలు ఉంచాలి అనేది ముందే నిర్ధారిస్తారు. దానితో పాటు ఏ క్యాప్సూల్లో ఎవరైతే వెళ్ళారో వాళ్లే దాంట్లో మళ్ళీ వెనక్కి వస్తారు. ఈ రెండు ముఖ్యమైన అన్నమాట. ఒకటి మనుషులు ఎంతమంది వెళతారు, ఎన్ని నెలల తర్వాత వాళ్ళని వెనక్కి తీసుకురావాలనేది ముందే నిర్ధారితమైనది. దీంట్లో ఉన్న ఎక్స్పెరిమెంట్లు నేను చూసింది ఏంటంటే, దీంట్లో ఉన్న ఎక్స్పెరిమెంట్లు కంప్లీట్ చేయడానికి ఆ వెళ్ళినటువంటి వ్యోమగాములు దాదాపు 4 నెలల పాటు ఉండి ఆ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసి కిందకి రావాల్సింది. అదేవిధంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు అంత సమయం అక్కడ ఉండాలి. ఎందుకంటే తీసుకెళ్లిన ఎక్స్పెరిమెంట్స్ ఆ ఎక్స్పెరిమెంట్లు పరిశోధన కంప్లీట్ కాకుండానే వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది. అనేకమైనటువంటి ఖర్చుతో కూడిన వ్యవహారం ఇది. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు నాసా వాళ్లే కాదు, యూనివర్సిటీలో దిగ్గజాలు ఉంటారు ప్రొఫెసర్స్, వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్స్ ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ మళ్ళీ పంపించాలంటే మనకు రెట్టింపు ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి వీళ్ళు అనుభవజ్ఞులు కాబట్టి కొన్నాళ్ళు ఉండటానికి వీలవుతుంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనూ ఏ రోజుకు ఆ రోజు ఎలా నడుస్తోంది, దీనికి సంబంధించిన పరికరాలను గురించి పరీక్షించడానికి క్రూ కావాలి. కాబట్టి ఆ క్రూ ఈ 4 వచ్చేస్తే దానికి సంబంధించిన అదనంగా కావాల్సిన క్రూ కావాలంటే ఇలా క్రూ టన్లో వెళ్ళి ఒక 4 వాళ్లతో చేరినట్టుగా అది కూడా తప్పనిసరి. కాబట్టి ఇక్కడికి వెళ్ళిన క్రూకి అందిపుచ్చుకోవటాలంటూ ఉంటాయి. అక్కడ ఉన్న అంటే మనం రిలీవర్ వచ్చారు, మీరు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ ఉంటాం. ఆ విధంగా ఈ వెళ్ళిన క్రూ వీళ్ళు చేయాల్సినటువంటి పనుల్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని 1-2 సార్లు ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న ప్రక్రియ వీళ్ళు సరిగ్గా చేయటానికి వీలవుతుందో లేదో అని చూసుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే జపనీస్ వెళ్తారు, రష్యన్స్ వెళ్తారు, ఇంకా మిగతా దేశస్తులు వెళ్తుంటారు, అమెరికన్స్ వెళ్తుంటారు. వాళ్ళు మాట్లాడే భాష వేరు, వాళ్ళు చదువుకున్నటువంటి మరి ఆ డిగ్రీ వేరు. కొంతమంది ఫిజిక్స్, కొంతమంది ఏరోనాటిక్స్ అలా ఉంటారు. క్రమేణా నేర్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు పట్టదు, 1-2 రోజుల్లో నేర్చేసుకుంటారు. అప్పుడు ఈ 4 రిలీవ్ చేశాము అనేది ఒక పత్రం తయారు చేస్తారు. అప్పుడే రిలీవ్ పత్రం ఉన్న తర్వాత ఇంకా ఈ యొక్క అన్డాకింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నమాట. సరే, అయితే మనం చూసాం ఈ దాదాపు 1 వారం రోజుల కోసం వెళ్ళి 9 నెలల పాటు ఉన్నారు. ఇందాక మీరు అన్నారు వాళ్ళకి ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉంటాయి. ఈ ప్లాన్ బిలో భాగంగానే సునీతా విలియమ్స్ అక్కడ మొక్కల పెంపకం కానివ్వండి, ఇతరత్ర పరిశోధనలు చేశారనుకోవచ్చా? ప్రధానంగా ఈ 9 నెలల కాలం పాటు వాళ్ళు చేసినటువంటి ప్రయోగాలు ఏంటి? మొత్తం ఎన్ని ప్రయోగాల్లో భాగస్వాములు అయ్యారు? దాదాపు 24 గంటలు మనం ఒక రోజు అనుకుంటాం, కానీ వాళ్ళకి భూమి చుట్టూ 1.5 గంటలో ఒక ప్రదక్షిణం చేస్తారు. కాబట్టి 16 ప్రదక్షిణాలు అవుతాయి రోజుకి. 16 సార్లు సూర్యోదయం చూస్తారు, 16 సార్లు సూర్యాస్తమయం చూస్తారు. కానీ వాళ్ళకి నిర్దేశించిన సమయంలో ప్రతిరోజు 24 గంటల్లో దాదాపు 8 గంటల పాటు వాళ్ళు నిద్రించాలి, లేదా ఒక రకమైన రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు కూడా ఈ సూర్యోదయం సూర్యాస్తమయం వెలుతురు పడుతుంటే ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి కృత్రిమమైన ఒక చీకటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు స్క్రీన్స్ పెట్టి. సో వీళ్ళు నిద్రించే సమయం వంతుల వారీగా ఉంటుంది. ఆ వంతుల వారీగా నిద్రించే సమయానికి నిద్రించాలి. ఆ తర్వాత నిర్దేశించిన సమయం 8 గంటలకు పోతే మనకు ఆ తర్వాత 16 గంటలు ఉంటుంది. ఆ 16 గంటల్లో వీళ్ళు ఆహారం తీసుకునే సమయం, ఆహారం తయారు చేసుకోవటానికి కూడా అక్కడ వసతి ఉంది.
ఎందుకంటే అక్కడ పైన మైక్రోవేవ్ ఓవెన్స్ ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రికల్ ఓవెన్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకెళ్లిన ఆహారం డ్రై ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆ డ్రై ఫుడ్ పచనం చేసుకోవాలి. కొన్ని డ్రై ఫుడ్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆ తర్వాత వాహనం అంటే ఇక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళటానికి వాహనం అని నేను అన్నాను, ఫ్లయింగ్లో వెళ్తుంటారు, ఫ్లోటింగ్ కాబట్టి వాహనాలంటూ ఏమీ ఉండవు అక్కడ. మరి ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయటం, ఆ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ కార్యక్రమం చేయటం, ఈ ఆహార వ్యవహారాలు ఎక్సర్సైజు చేయటానికి దాదాపు ఒక 8 గంటలు, నిద్ర 8 గంటలు, ఇదొక 8 గంటలు, 16 గంటలు. 16 గంటల తర్వాత రీడింగ్ కని, ఎంటర్టైన్మెంట్ కని, ఫ్యామిలీతో గడపటానికని, శాస్త్ర పరిశోధనలకని ఒక డివైడ్ చేస్తారు. ఈ విధంగా ప్రతిరోజు కార్యక్రమం తయారవుతుంది. ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయంగానే భూమి మీద మనమైతే ఎలా ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటామో ఆ విధంగా అలవాటు పడిపోతారు. అంటే మొత్తం ఎన్ని ప్రయోగాలు చేశారు సార్ వీళ్ళంటే? ఏదైతే 8 hours స్లీప్ ఉంది, ఆ తర్వాత 8 hours ముఖ్యంగా సునీత విలియమ్స్ చేసిన ప్రయోగాల్లో గార్డెనింగ్ ముఖ్యమైనదిగా చెప్తున్నారు. దాంతోపాటు ఆమె స్పేస్ వాక్ చేసింది. దాదాపు 62 గంటల పాటు స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్లో ఏం చేస్తారని అందరికీ అనుమానం రావచ్చు. సోలార్ ప్యానెల్స్ బాగున్నాయా లేవా, ఏదైనా ఒక పరికరం చెడిపోవటానికి సిద్ధంగా ఉందని మనకి పరిశీలనలో తేలితే లోపల ఉన్న క్రొత్త పరికరం తీసుకెళ్లి బయట బిగించాలి. దాని దగ్గర నుంచి భూమి బయట ఎటువంటి మైక్రోబులు ఉంటాయి, మరి లోపల ఏదైనా మైక్రోబులు పెరగటానికి అవకాశం ఉందా అనే దానికి వీలుగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక చిన్న పరికరం ద్వారా ఈ మైక్రోబ్స్ కలెక్షన్ చేసి ఒక స్లైడ్లో పెట్టి భద్రపరుస్తారు. అది భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి అది ఎటువంటి మైక్రోబో చెప్తారనమాట. అది కూడా చేసింది ఆవిడ. దాంతోపాటు అనేక శాస్త్ర ప్రయోగాలు ఉన్నాయి, ముఖ్యంగా క్రొత్తవన్నమాట, రసాయనాలకు సంబంధించింది. ఆ తర్వాత ఈ యొక్క భూమి మీద నుంచి మనుషులు వెళ్ళినప్పుడు మనుగడ సాధించటానికి ఎటువంటి వాతావరణం కావాలి అనేది కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఇవన్నీ చేయటానికి ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అక్కడ. సరే, అయితే ఈ మొత్తం ప్రణాళికలో చూసినట్లయితే ఏదైతే మీరు ఇందాక గార్డెనింగ్ అన్నారు, ఈ గార్డెనింగ్కి విశిష్టత ఏంటి? అంటే అక్కడ మొక్కల పెంపకానికి ఏదైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు సాయిల్ వేరు, అక్కడ సూర్యరశ్మి వేరు, అక్కడ ఉండేది కృత్రిమ వాతావరణం. ఎందుకంటే ఆ కృత్రిమ వాతావరణంలో ఇక్కడ ఉన్నట్టుగా మన వాతావరణంలో 20% ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను అలా ఉండటానికి తక్కువ అవకాశం ఉంది. ఆ కృత్రిమ వాతావరణంలో ఈ మొక్కలు పెరగాలి. అందువలన ఈ కృత్రిమ వాతావరణంలో పెరగడానికి అనువైనటువంటి సీడ్సే తీసుకెళ్తారు. ఒక రకమైన ఆకుకూరలు పెంచడం జరిగింది. అంతకుముందు వెళ్ళిన వ్యోమగాములు అయితే పొటాటాలు కూడా పెంచారు, టమాటోలు పెంచారు. ఈ విధంగా తీసుకొచ్చి కొంతమంది ముఖ్యంగా అగ్రికల్చర్ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారంటే అక్కడ తయారు చేసిన సీడ్స్, ఆ వాతావరణంలో తయారు చేసిన సీడ్స్ భూమి మీద గనక తీసుకొచ్చి మనం వాడుకుంటే ఉత్పత్తి ఏమన్నా అధికంగా పెరుగుతుందా, చీడపీడల యొక్క ప్రభావం దాని మీద తగ్గుతుందా అనేది కూడా ఒక పరిశోధన ఉంది. ఇలాంటివన్నీ చేయాలి అంటే ఇటువంటి గార్డెనింగ్కి, ఇటువంటి మొక్కలు పెంచే విధానానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చిన విత్తనాలు భూమి మీద తీసుకొస్తే మెరుగైన పోషక పదార్థాలు ఉంటే ఇంకా మంచిది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ శాస్త్రజ్ఞులకి ఒక ఉపయోగకరమైన చర్య అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ మొక్కల్ని వెనక్కి తీసుకొస్తారా సార్? ఇక్కడ పరిశోధనల కోసం మళ్ళీ వినియోగిస్తారా? కొన్ని భద్రపరుస్తారు, ఆకులు కానివ్వండి, కాండం కానివ్వండి, వేళ్లు కానివ్వండి, ఆ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి అని చూస్తానికి భద్రపరుస్తారు. ఇవి అడిబుల్ కాబట్టి, తినటానికి వీలయ్యాడు కాబట్టి కొన్ని అక్కడే భుజించడానికి వీలుగా ముందే నిర్దేశించిన సమయంలో అవి తయారైన తర్వాత వాటిని పరీక్ష, అవి తినటానికి అనువుగా ఉందా లేదా అని పరీక్ష చేయడానికి పరికరం ఉంటుంది. ఆ పరికరంతో పరీక్ష అయిన తర్వాత వాళ్ళని తినటానికి వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. కొన్ని అయితే భద్రపరిచి తీసుకొచ్చేస్తారు. సాధారణంగా తినటానికి ఒకసారి వాళ్ళు అక్కడ తయారైన తర్వాత మొట్టమొదటిసారే తినటానికి ప్రయత్నించరు.
అది తినకుండా భూమి మీదకి తీసుకొచ్చి అది పరీక్షలు జరిగిన తర్వాత రెండోసారి పెంచినప్పుడు మళ్ళీ తినటానికి అనువుగా ఉన్నప్పుడే వీళ్ళకి మానవులు తినటానికి ఏర్పాటు చేస్తారు. ప్రథమ దశలో మాత్రం మొట్టమొదటిసారి పెంచినప్పుడు వాళ్ళు తీసుకోవటానికి నా ఉద్దేశం ప్రకారం అంత నిర్ణయం తీసుకోరు మొట్టమొదటి తీసుకోవటానికి. సరే, అయితే ఏదైతే ఈ 9 నెలల కాలంలో చూసినట్లయితే స్పేస్ వాక్తో పాటుగా సునీత విలియమ్స్ విద్యార్థులతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి ఇంటరాక్షన్స్ చేయడం ద్వారా విద్యార్థుల్లో భవిష్యత్తులో ఏదైతే అంతరిక్షంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళలో ఒక మోటివేషన్ నింపడానికి పనికి వస్తుందంటారా? ఖచ్చితంగా. విద్యార్థులకి ముఖ్యంగా ప్రపంచం మొత్తం మీద మీరు అడిగినట్లయితే మీకు అత్యంత కుతూహలం కలిగించేది ఏంటి అంటే అందరూ చాలా మెజారిటీ వాళ్ళు స్పేస్ అనే చెప్తారు. సో అందువలన విద్యార్థులతో మాట్లాడినప్పుడు విద్యార్థులందరూ సునీత విలియమ్స్ అసలు ఎలా ఉండగలిగారు, ఏం తింటోంది, దైనందిన కార్యక్రమాలు ఎలా చేయగలుగుతోంది, ఏమేం బుక్స్ చదువుతోంది, అక్కడ ఎంటర్టైన్మెంట్కి ఏమేమి చూడగలుగుతోంది అనేది జిజ్ఞాస వీళ్ళకి. ఒకవేళ మేము కూడా అక్కడికి వెళ్తే మేము చదువుకోవాల్సిన డిగ్రీ ఏంటి, పొందాల్సిన తర్ఫీదు ఏంటి, ఎన్నాళ్ళ అనుభవం కావాలి, మరి ఫైటర్ పైలట్గా ఎన్ని గంటల అనుభవం కావాలి, ఆ తర్వాత ఈ కృత్రిమ వాతావరణానికి ఏ విధంగా తట్టుకోవాలి, దాంతోపాటు మైక్రోగ్రావిటీలో ఏ విధంగా ఉండాలి, తర్వాత తలెత్తే ఆరోగ్య సమస్యలు ఏంటి, అక్కడ ఉన్న టెంపరీగా వచ్చే ఆరోగ్య సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ఇవన్నీ తెలుసుకోవటానికి కుతూహలంగా ఉంటారు. వీటన్నిటికీ ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి వీళ్ళందరి యొక్క ప్రశ్నలకి జవాబు ఇచ్చి సాటిస్ఫై చేశారనమాట. సో ఆ విధంగా వాళ్ళందరిని ఉత్తేజపరిచి అవును సునీత విలియమ్స్ గారే ఉండగలిగినప్పుడు మనం కూడా తగిన తర్ఫీదు పొంది అక్కడ స్పేస్ ట్రావెల్ కానీ లేదా ఆస్ట్రోనాట్గా కానీ లేదా టూరిస్ట్గా కానీ వెళ్ళటానికి ఇబ్బంది ఉండదు అనేది ఒక నిర్ణయానికి వస్తారని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇది ఏదైతే సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్కి సంబంధించినటువంటి యాత్ర ఉందో ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తవడమే కాదు భవిష్యత్తు తరాలకి ఈ అంతరిక్ష పరిశోధనలపై మరింత ఆసక్తి పెంచేలాగా ఉందని చెప్తున్నారు శేషగిరిరావు గారు. నమస్తే. నమస్కారం.